అంత అంత దుఃఖపడి అంత ఏడ్చేటప్పుడు కూడా మనసులో కానీ మైండ్లో కానీ కొన్ని మాటలు అనిపిస్తుంటాయి. నీకేమనిపిస్తుంది? ఇప్పుడు కూడా నువ్వు కొన్ని మాటలు బయటకు చెప్పట్లేదు. ఏడుస్తూ ఆ ఏడుపును కూడా మింగేస్తున్నావు. చెప్పు, పర్లేదు. నీ మనసులో ఉన్న మాటలు చెప్పు. ఎవరు ఏం చేయలేరు. అయిపోయింది. ఒక వారికి నేను ఏ విధంగా వాడిరా ఏం చేసిరా అనేది నీకు తెలుసు. బాధ అంటే ఇట్లా అయిపోయినా కదా అక్క. ఎక్కడ పోయినా చిన్న చూపు చూడడం అలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఫేక్ అంటారా అని అనడం, డబ్బుల కోసమే నాటకాలు ఆడింది అని చెప్పడం చాలా బాధ వేసింది. నిజంగా అంత డబ్బులే సంపాదిస్తే ఎప్పుడో సంపాదించుకునేటోళ్ళం. ప్రతి ఒక్కరు అదే మాట అనడం, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇంట్లో వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు. కానీ నేను నా విషయం వరకు చెప్పాలంటే అది మంచి అయిందా చెడైందా దాన్ని తట్టుకొని నిలబడడం గ్రేట్. సో నువ్వు ఇంకా హోప్ పెట్టుకొని నువ్వు ఇంకా ధైర్యం చేసుకొని ముందడుగేస్తున్నావు అంటే దానికి సపోర్ట్ చేయాలంట నేనైతే. ఎంత ముందడుగు వేసినా వెయ్యనియట్లేరు కదక్క. ఎందుకు? సోషల్ మీడియా ఉంది కదా. ఇప్పుడు నీకు దేవుడు వచ్చిన సంగతి నువ్వంతకు నువ్వే ఇంటర్వ్యూలు ఇచ్చుకొని చెప్పుకున్నావా? కాదు కదా. తెలిసి తెలియక ఒక అడిగే వేసావు, ఏదో జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టెప్లోకి వెళ్తున్నావు. ఇప్పుడు ఎలా ఉంది మరి? అమ్మ నాన్న ఎలా ట్రీట్ చేస్తున్నారు? గుడ్ అక్క, బాగానే ఉంది. 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా? అయిపోయినాక. ఎలా రాసావు? సూపర్. బాగానే రాసావా? నెక్స్ట్ ఏంటి మరి? స్టడీ ఇంటరా? స్టడీ పరంగా ఏం గోల్ పెట్టుకున్నావు? స్టడీ పరంగా పోలీస్. ఎందుకు ఇలాంటి వాళ్ళందరినీ వేసేద్దామనా? డాడీకి ఇష్టం. డాడీకి ఇష్టమనా? ఓకే. నీకు ఇష్టమైంది ఏంటి? నాకంటూ ఏం లేదు. ఏం లేదు. మంచిగా సెటిల్ అవ్వాలి, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, ఇది ఒక్కటి ఉండే. అప్పుడు ఇది కూడా పోయింది. బాధ అనిపిస్తుంది నా వల్ల ఇట్లా అయ్యారని. అసలు చాలా చేంజ్ అయిపోయావు సౌందర్య నువ్వు. అప్పుడున్న ఫేస్ కానీ అప్పుడున్న యాక్టివ్నెస్ కానీ ఇప్పటికి నాకు తెలిసి 3 months అవుతుంది కదా. 3 months అయినా కూడా కోలుకోలేదు నువ్వు, ఇంకా బయటకు రాలేదు. లేదక్క. ఆ ఎగ్జామ్స్ ఏం రాసింటావు, ఎలా రాసింటావు, ఎలా బాగా రాసినాక? బాగానే రాసావు. అవును, అడగడం మర్చిపోయా. మీ స్కూల్లో మీ సరౌండింగ్ ఫ్రెండ్స్ కానీ కామెంట్ చేయడం కానీ ఇలా కూడా ఏమైనా జరిగినాయా? కామెంట్స్ అంటే బ్యాడ్గా ఏం చెయ్యలేదు. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారా, నువ్వేంటో ప్రూవ్ చేసుకో, ఒక్కసారి బ్యాడ్ అయినామని మళ్ళీ అట్లా అవుతామని లేదు, మేబీ నీ టైం మంచిది లేదేమో, నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. సార్ వాళ్ళతో ప్రతి ఒక్కరు ఇదే మాట. మంచిగా స్ట్రాంగ్గా నిలబడు, నువ్వు ఇప్పటికీ కూడా అట్లా ఉన్నావంటే గ్రేట్ అనుకోవాలి. నిజంగా నేను అదే అంటున్నాను కదా. నువ్వు డబ్బులు తీసుకున్నావో తిన్నావో మీరు సంపాదించిరో అవన్నీ పక్కన పెడితే ఇక అమ్మవారే చూసుకుంటుంది రా అన్న. కానీ తప్పు చేసావా ఒప్పు చేసావా నీ మనసుకు తెలుసు. కానీ నువ్వు తిరిగి లేచి నిలబడితే చూడాలని పక్క నిలబడితే అక్క నువ్వు అన్న ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇస్తా, ఇది మాత్రం పక్కా.